నల్ల సీమల్లో పోయి కొట్టాలలో కూర్చొని రైతులకి ఆధునిక వ్యవసాయ పద్ధతులు నేర్పించారు. గ్రంథాలయాలను ఉపయోగించి గాడ్చర్ల హరిశ్వరరావు గారు రాయలసీమలో చేస్తారు. ఆ రైతులు ఈరోజు గ్రీన్ రెవల్యూషన్ కారకులైనారు. అటువంటి ఉద్యమాలు చేసిన వారు. ఈ ఉద్యమాలంతా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం చేసింది. దానికి కాశీనాథ్ నాగేశ్వరరావు పత్రులు, నోరి నరసింహశాస్త్రి గారు, కోదాటి నారాయణరావు గారు, గాడ్చర్ల హరిశ్వరరావు గారు, అలాగే సురవరం ప్రతాప్ రెడ్డి గారు, ప్రకాశం పంతులు గారు, పివి నరసింహారావు గారు, గురువు రామకృష్ణరావు గారు, ఇటువంటి వాళ్ళు ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు. ఆ ఉద్యమం ఆ రోజు కృషి చేసింది. కృషి వల్ల ఫలితం వచ్చింది. ఈ పునర్వికాస ఉద్యమం ఈరోజు కోరుకున్నారు. చేదోడు వాదోడుగా ఉంటూ నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘానికి అధ్యక్షుడుగా ఉన్నాను. ఈ సందర్భంలో మీరు ప్రత్యేకమైన ఉద్యోగం చేస్తామంటే దానికి నేను అన్ని రకాల సహాయశక్తుల మీ ముందు రావడానికి ఇష్టపడతాను. ఉద్యమం ఏ రకంగా చేయవచ్చు అంటే ఇంకా చాలాసార్లు చాలా మీటింగ్లలో చెప్పారు. ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోస్టులు చేశారు. పెద్దలకు చదువులకు ఇది అన్యాయం ఒకరికరికి కాదు. చదువులకు, రచయితలకి, పబ్లిషర్స్కి అందరికీ అన్యాయం. దాన్ని మేము సహించుకుంటున్నాం. పుస్తకాలు పొందడం లేదు గ్రంథాలయంలో. రచయితలు అందరూ కలిసి ఉద్యమం తీస్తాము అంటున్నాను. నేను వస్తాను. నేను రచయితని కాదు, నేను చదువుని. నేను ముందు ఉంటాను, వస్తాను, చేస్తాను. అందరినీ చైతన్యం వస్తాను. మొన్న సుప్రీంకోర్టుకు పోయినారు ఎవరు? సుప్రీంకోర్టులో అది ఒక మాట చెప్తాను. సుప్రీంకోర్టులో ఎందుకు తెలియదు కానీ అన్ని పద్ధతుల్లో గ్రంథాలయాలు ఉండాలని సుప్రీంకోర్టులో పనిచేస్తే దాన్ని డిస్మిస్ చేశారు. ఎందుకు? అది వివరాలు రాలేదు. 73వ సవరణ, 73, 74వ సవరణ రాజ్యాంగానికి స్థానిక సంస్థలకి అధికారం హస్తాంతరం చేయాలనే ఉద్దేశంతో రాజీవ్ గాంధీ కలలుకున్నారు. ముందు చెప్పిన మోహన్ దాస్ కరమ్చంద్ గారు, మహాత్మా గాంధీ దాన్ని రాజీవ్ గాంధీ గారు, నెహ్రూ గారు చేశారు. రాజీవ్ గాంధీ గారు చెప్పారు. పివి నరసింహారావు గారు హయాంలో చట్టమైంది. అది అమల్లో వచ్చింది. ఇప్పుడు కేవలం ఎన్నికలు జరుగుతున్నాడే కానీ చట్టం అక్షరబద్ధంగా అమలు కావడం లేదు. అందులో 73 సవరణంలో 9వ షెడ్యూల్ ఐటమ్ నెంబర్ 20, మీరు స్మార్ట్ ఫోన్ ఉంటే చూడండి. ఐటమ్ నెంబర్ 20 గ్రంథాలయాలు ఇవి గ్రామ పంచాయతీలు నడపాలి. ప్రతి గ్రామ పంచాయతీ ఒక గ్రంథాలయం నడపాలి. అందరూ గ్రామ పంచాయతీలు కూడా సెస్ వసూలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు సెస్ వసూలు చేస్తున్నారు. ఆ సెస్సులను దాన్ని ఉపయోగించాలి, వాళ్ళు నడపాలి. ఇట్ ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. మీరు చేస్తే చేయవచ్చు, చేయకుండా చేయని అవసరం లేదు కాదు, చేసి తీరాలి. అదే దాన్ని అమలుపరచడానికి మనం అందరం కలిసి పోరాడతాం. వాళ్ళని ఆ మహనీయులు చేసిన కృషిని ఇంకోసారి చేస్తాం. మనమందరం కలిసికట్టుగా, ఇందాక శర్మ గారు చెప్పినట్టు కలిసికట్టుగా ఈ పోరాటాన్ని ముందుకు సాగిస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘానికి జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు ఉన్నాయి. ప్రతి జిల్లాలోనూ మన జిల్లా నుండి కూడా కమిటీలు ఏర్పాటు చేయాలా. కమిటీకి అధ్యక్ష కార్యదర్శులు ఈ వేదిక బాగుంటుందో లేదో నాకు తెలియదు కానీ